ఓకే. థ్యాంక్ ఈరోజు యూ చాప్టర్ పద్మిక. ఈరోజు చాప్టర్ యువర్ వెల్కమ్ అమ్మా. బాధ్యతలతో సంకల్ప సాకారం. ఏ క్షణమైతే మన జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకునే బాధ్యత 100% మనదే అని గ్రహించి ఆ బాధ్యతను ఆనందంగా స్వీకరించగలుగుతామో ఆ క్షణం నుండి మాత్రమే మన జీవితాలను మార్చుకునే శక్తి మనలో ఉద్భవిస్తుంది. అప్పుడే మన భవిష్యత్తు మన సంకల్పాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకునే శక్తి మనకు విశ్వం ప్రసాదిస్తుంది, సహకరిస్తుంది. ఆ క్షణం నుండి మనం సృష్టిలో భాగంగా కాకుండా సృష్టికర్తలుగా మారుతాము. మన జీవితాలకు మనమే బాధ్యులమని చూడడం ఎప్పుడు ప్రారంభిస్తామో అప్పుడు మన విముక్తికి, మన స్వేచ్ఛకు, జీవితానికి అంతంగా అర్హులమవుతాము. నిందల ద్వారా, ఆరోపణల ద్వారా, సాకులు చెప్పడం ద్వారా బాధ్యతలను ఎవరిపైననో మోపేందుకు ప్రయత్నిస్తే మనం మరింత కర్మభారాన్ని కూడబెట్టుకుంటాము. మాస్టర్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన జీవితంలో ఏమి జరిగినా కానీ అది మనమే బాధ్యులము అని చెప్పేసి మనము గ్రహించాలంట. మన జీవితంలో ఏం జరిగా కానీ అది మనమే బాధ్యతలము అని అనుకోవాలంట. ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడే మన విముక్తికి, స్వేచ్ఛకి శ్రీకారం చుడతాము అంటున్నారు. ఎవరి మీద వీళ్ళ వల్ల నా జీవితం ఇలా అయిపోయింది, వాళ్ళు నా జీవితంలో ఇలా చేశారు, అందుకోసమే నేను దుఃఖపడుతున్నాను, వీళ్ళు మోసం చేశారు, వీళ్ళు ఇలా మాట అన్నారు, అలా మనం ఎప్పుడు చూసా మన ఒక మన యొక్క జీవితంలో వాళ్ళ వల్లనే సమస్య, వాళ్ళు లేకుంటే బాగుండేది, లేకపోతే ఇలా పరిస్థితులు ఉండకపోయింటే బాగుండేది అని మనం అనుకుంటాము. కానీ నిజానికి అదంతా ఒక నాటకం అమ్మ. మనమే పైనుంచి వచ్చేటప్పుడు మనమే ఇలాంటి ఫ్రెండ్స్ రావాలి, లేకపోతే ఇలాంటి వ్యక్తులతో మనం కలవాలి, వీళ్ళు నాకు అక్కడ సోల్ అగ్రిమెంట్స్ అనేవి ఉంటాయంట. ఇప్పుడు ఒకరు అదే పనిగా సపోజ్ నాకు ఇది ఉంది, కోపం అనేది ఉంది, ఆ కోపాన్ని ఎలా నేను ఈ జన్మలో కోపాన్ని జయించడానికి వస్తాను అని అనుకుంటాం అనమాట. అప్పుడు ఎవరో ఒకరు మనకన్నా ఎక్కువ కోపం ఉండేవాళ్ళు ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేయాలన్నమాట. అప్పుడు మనకి అత్తగారు రూపంలోనో, మామగారు, లేకపోతే ఎవరో ఒకరు ఫ్రెండ్స్, ఎవరో ఒకరు మన బంధువులో, మనం ఎవరితో అయితే ఇంటరాక్ట్ అవుతుంటామో అలాంటి వాళ్ళు మనకన్నా కోపంగా ఉండేవాళ్ళు, వాళ్ళని చూసి అబ్బా ఈ కోపం అనేది ఇంతగా ఉంటుందా అని చెప్పేసి మనం వాళ్ళ దగ్గర నుంచి లెసన్స్ నేర్చుకుంటాం అనమాట. చూడు ఈ కోపం వల్ల ఎలా నష్టపోతారు ఏంటి అని చెప్పేసి ఏ విషయాలైతే మనం ఉండకూడదు అని అనుకుంటామో అలాంటిది కూడా ఒక్కొక్కసారి కొంతమంది మనకొచ్చి వాళ్ళని ప్రదర్శించి మనము దాంట్లో నుండి లెసన్స్ నేర్చుకునేవనేవి ఉంటాయన్నమాట. అలా లెసన్స్ నేర్చుకోవడానికి కూడా కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి వస్తారనమాట. ఒక్కొక్కసారి కొంతమంది రావడం వల్ల కూడా మనము వాళ్ళతో విరక్తి చెందిపోయి ఆధ్యాత్మికం వైపు రావడము, లేకపోతే ఏదో మన జీవితంలో అప్పుడు ఒక కొత్తగా ఆలోచిస్తామన్నమాట. అంటే లైఫ్ అంటే ఇదేనా, లేకపోతే ఏంటి. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, తాగుబోతు హస్బెండ్స్, లేకపోతే డ్రగ్స్కి అడిక్షన్, ఏదో రకరకాలు ఉంటాయన్నమాట. లేకపోతే వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఏదో విధంగా ఇట్లా బాధలు పెట్టడము, ఒకరు కాకపోతే ఇంకొకరు రావడము, ఇదంతా మనం సృష్టించుకుందే. మనం అక్కడ పైనుంచి వచ్చేటప్పుడే మనము చేసుకుంటామన్నమాట. నాకు ఈ సమస్యలు వస్తే ఈ సమస్యల్లో ఉండి నేను ఈ లెసన్స్ నేర్చుకుంటాను అని వస్తామన్నమాట. అప్పుడే చూడు మనకి విముక్తి, స్వేచ్ఛ అనేది వస్తుంది. ఎవరిని నిందించకూడదు, ఎవరిని ఆరోపించకూడదు అని అంటున్నారు. మన జీవితాన్ని స్వయంగా మనం సృష్టించుకున్నదిగా చూడకుండా మరొకరిని బాధ్యులుగా చేసి మనం శక్తిహీనులుగా, దిక్కుతోచని స్థితిలో నిరాశ, నిస్పృహలతో, కోపంతో ఉంటాము. మన జీవితానికి మనమే సృష్టికర్తలము అని చూడడం మొదలు పెట్టగానే మన శక్తులన్నీ కేంద్రీకృతమై కావలసిన సామర్థ్యాలను మన నుండి వెలికి తీసి మన జీవిత గమ్యాన్ని మనం నిర్దేశించుకున్న సంకల్పాల వైపు తీసుకొని వెళ్ళి చోదకుడిలాగా మార్చి మనకు పరిపూర్ణ స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదిస్తుంది. మాస్టర్స్ ఇక్కడ మనం ఎప్పుడైతే
వేరే వాళ్ళ మీద నిందలేస్తామో, లేపోతే పరిస్థితుల మీదనో అలా వేరే వాళ్ళ మీద నింద వేసినప్పుడు అప్పుడేమైతుందంటే, మనం ఇమ్మీడియేట్‌గా మనకు శక్తి లేదు అని అనిపిస్తుందనమాట. అంటే వేరే వాళ్ళ వల్ల వాళ్ళ చేతుల్లో మన జీవితం ఉంది. లేపోతే ఆ పరిస్థితుల్లో మన జీవితం ఉంది. మనం ఏమి చెయ్యలేము అని చెప్పేసి ఏడ్చుకుంటూ, బాధపడుతూ, నిరాశతో, నిస్పృహతో, కోపంతో మనము బా ఉండిపోతామనమాట. అప్పుడేంటి మన జీవితమే మనకి లాస్ అయితుందనమాట. మనం అలా కాకుండా ఈ పరిస్థితులన్నీ నాకు ఏదో లెసన్స్ నేర్పడానికే వచ్చాయి. ఈ పరిస్థితులన్నీ మనం సృష్టించుకుందే అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, అప్పుడు ఆ సమస్యల నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది తెలుస్తుంది. ఆ సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలో అని తెలుస్తుందనమాట. ఎప్పుడైతే మనము నేర్చుకునే జ్ఞానాన్ని కానీ, బయట ఎలా అధిగమించాలి అనే ఆ సమస్యను అప్పుడు మన మీద మనకి కాన్ఫిడెన్స్, మన మీద మనకి తృప్తి ఆహ్, మ ఇవన్నీ లభిస్తాయన్నమాట మనకి. బాధ్యతాయుత జీవితానికి అవరోధంగా నిలుస్తున్నవి నిందలు, ఆరోపణలు, సాకులు, సాకుల ద్వారా బాధ్యతలను బయట ప్రపంచం వైపుకు గెంటేసే కర్మధోరణి. ఇది గూడా బయట ప్రపంచం వైపు మనం వేస్తున్నాం. మన ఒక లోపాలని వాటినన్నిటిని తీసుకెళ్ళి బయట ప్రపంచంలో వాళ్ళ మీద వేస్తున్నామనమాట. ఇదంతా గూడా కర్మధోరణి అంటున్నారు. అటువంటి కర్మధోరణులు కలిగిన వారి దృష్టిలో ఏదో ఒక విధంగా ఎక్కడెక్కడ ఎవరెవరు ఎవరో ఒకరు ఖచ్చితంగా మనమైతే కాదు మనల్ని నిరంతరము సంతోషంగా, ఉత్సాహంగా ఉంచి విజయవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తారని, మన భవిష్యత్తుకు వారే బాధ్యత వహించి మన ఆలోచనలను, భావాలను ఎల్లప్పుడూ సానుకూలంగా స్వచ్ఛంగా ఉండేటట్లు చేస్తారని, మన బాధ్యత కేవలం బ్రతికి ఉండడమే అని భావిస్తారు. చూడండమ్మా, ఎప్పుడైతే మన సంతోషాలు ఎవరో వస్తారని చెప్పి ఏదో చేస్తారని, మనం సంతోషంగా ఉండడానికి ఎవరో రావాలని వేరే వాళ్ళ దగ్గర నుంచి మనము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామనమాట. మనం ఉత్సాహంగా ఉండడానికి, మన విజయానికి వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పేసి, మన భవిష్యత్తుకి వేరే వాళ్ళు బాధ్యత మనకన్ని మార్గదర్శనం చూపెడతారని, మన ఆలోచనలకి, మన భావాలకి ఎప్పుడూ మనము వేరే వాళ్ళ మీద మనము డిపెండ్ అయ్యి ఉంటే ఇలాగే అయితుంది అని అంటున్నారనమాట. మన బాధ్యత కేవలం బ్రతికి ఉండడమే. మనకేమి లేదనమాట. ఇంతసేపు వేరే వాళ్ళ మీదనే మనము డిపెండ్ అయ్యి ఉంటున్నామనమాట. ఇది గూడా ఒకలాంటి కర్మ ధోరణి అని అంటున్నారు. కానీ మనకు మింగుడు పడనిది చేదైన అసలు నిజము ఏమంటే, మనల్ని, మన జీవితాలని ఉన్నతంగా తీర్చిదిద్ది, మనం కలలుగన్న జీవితాన్ని సాకారం చేయగల వ్యక్తి ఈ ప్రపంచంలో ఒకే ఒక్కరు. మన జీవిత స్థాయిని పెంచే బాధ్యతను ఆ ఒక్క వ్యక్తే వహిస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు. మనమే. అవును, మనమే. ఈ ఒక్క చేదు నిజాన్ని మనం ఆకలింపు చేసుకొని జీర్ణించుకోగలిగితే మన జీవితాలు సమూలంగా మారుతాయి. మనం కలలుగన్న జీవితం మన వశమవుతుంది. ఇది చాలా నిజం మాస్టర్స్. మనం తెలిసో తెలియకనో మనము ఆహ్, ఎన్నో సార్లు వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అనంటే వాళ్ళు నిజంగా చేస్తారు. దాన్ని మనం తీసుకుంటున్నాము. తీసుకొని బాధపడడము అవన్నీ చేస్తున్నాము. అది ఎక్కడో మనలో కూడా ఆ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుందనమాట. ఆ కాంప్లెక్స్ ఉంటుంది. నిజమేనేమో ఇప్పుడు ఎవరైనా "నువ్వు పొట్టిగా ఉన్నావు" అని అన్నారనుకో, "ఓహ్! నిజమేనేమో నేను పొట్టిగా ఉన్నానా? నిజమేనేమో నేను అసలు నాకు తెలివైన దాన్ని కాదేమో! నాకు నలుగురితో కలవడం తెలీదేమో!" అలా ఆల్రెడీ మనలో ఆ కాంప్లెక్స్ ఉంటుందనమాట. వేరే వాళ్ళు అన్న వెంటనే మనం అలా నమ్మేస్తామనమాట. అదే వాళ్ళు ఒక మాట అన్నా కానీ, మనలో మనకి ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో, కాన్ఫిడెన్స్ ఉంటుందో, సరే వాళ్ళేదో అన్నారు అది వాళ్ళ అభిప్రాయము. కానీ నా నా మీద నాకు నమ్మకం ఉంది. నేను అది ఏ పనైనా చేయగలుగుతాను అని చెప్పేదేసి, నేను ఇంకా యాక్టివ్‌గా ఉన్నాను, యంగ్‌గా ఉన్నాను, నాలో ఆ సామర్థ్యత ఉంది. నేను ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోగలుగుతాను అని ఎప్పుడైతే మన మీద మన ఆత్మవిశ్వాసం ఉంటుందో,
అప్పుడు ఇవన్నీ మనము మన జీవితం మన చేతుల్లోనే ఉంది అని అనుకున్నాం అని మనకే తెలుస్తుందనమాట. మాస్టర్స్ ఇది ఎక్కడో ఒక చోట మన ప్రతి ఫెయిల్యూర్ వెనకాల మన ఒక్క లోపం ఎక్కడో ఉంటుంది. ఆ లోపం మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలుసు. అరే! మనం చేయాల్సిన ప్రయత్నం కన్నా తక్కువ ప్రయత్నం చేశాను. లేకపోతే ఆ సమయంలో నేను గట్టిగా ఈ నిర్ణయం మీద ఫర్మ్‌గా ఉండినుంటే నా జీవితంలో ఇప్పుడు వేరే పరిస్థితి ఉండేది. అప్పుడు ఆ సమయంలో మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకోకపోవడమో లేకపోతే కరెక్ట్‌గా మనము పుష్ ఇవ్వడము, అంటే మన ఎఫర్ట్ పెట్టడము, ఎక్కడో ఒక చోట మనము తప్పు చేసుంటామనమాట. కానీ అది మనకెక్కడో అంతరాత్మలో తెలిసినా కానీ దాన్ని మనము ఫోకస్ చేయకుండా ఎంతసేపు వేరే మనకు తెలుసా మన లోపాల్ని మనం యాక్సెప్ట్ చేయం కదా! వేరే వాళ్ళ మీదనే ఓకే. వీళ్ళు ఆ రోజు నాకు ఈ పిచ్చి సలహా ఇచ్చారు కాబట్టి నేను పాటించాను. అందుకోసమే ఇప్పుడు నేను ఇలా బాధపడుతున్నాను. లేకపోతే వేరే వాళ్ళు నాకేదో చేశారు అని చెప్పేదేసి పరిస్థితులు బాగలేవు. అందుకోసమే ఇలా అయింది అని చెప్పేసి అనుకుంటామనమాట. అది కాదు మన జీవితము అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇది నిజము అని చెప్తున్నారనమాట. దాన్ని మీరు ముందు గ్రహించండి అని చెప్తున్నారు. 100కి 90% మంది మనుషులు మొదటి వర్గానికి చెందిన వారని గణాంకాలు చెబుతున్నాయి. మొదటి వర్గం అంటే వేరే వాళ్ళ మీద నిందలేసేవాళ్ళనమాట. కానీ మన విజయం సాధించాలంటే మన జీవితంలో మనకు కలిగే ప్రతి అనుభవం 100% మనమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న వాస్తవం ఉంటుందన్నది వాస్తవము. ఇందులో మనము విజయాలు, అపజయాలు, మనం పొందిన అనుకూల లేక ప్రతికూల ఫలితాలు, ఇతరులతో మనకున్న స్వచ్ఛమైన సంబంధాలు, ఆరోగ్య పరిస్థితి, శారీరక దృఢత్వం, ఆదా ఆదాయం, అప్పులు, ఆలోచనలు, భావాలు ఉంటాయి. ఇది కేవలము మనము విజయాలు, అపజయాలే కాకుండా ఆహ్, అన్నిటి మీద చూడండి మాస్టర్స్ ఇదంతా మన ఒక రిలేషన్స్ మీద, హెల్త్ మీద, మన ఫి ఆహ్, మన 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 శరీర ధృవత్వం మీద, మన ఒక ఇన్‌కమ్ మీద, అప్పుల మీద, మన ఆలోచనలు, భావాలు ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ మనమే బాధ్యత వహించాలంట. ఇది మన మీదే ఉంటుందనమాట. అయితే నాకు నా చర్యలకు వాటి ఫలితాలు నేనే బాధ్యుడిని అని నిజాయితీగా అంగీకరించడం 100% బాధ్యత వహించడం కష్టం. అందుకే ఆ బాధ్యతను తీసుకునేందుకు వెనుకంజ వేసి మనం ప్రయత్ మనం ప్రత్యామ్నాయంగా సులువుగా మార్గాలను అయిన నిందలు, ఆరోపణలు, సాకులు ద్వారా ఇతరుల మీద తోస్తూ ఉంటాము. ఇలా వేరే వాళ్ళ మీద మనము నిందలు, ఆరోపణలు ఇవన్నీ వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవి సులువైన మార్గము. మన మీద మనము 100% బాధ్యత ఎప్పుడు తీసుకోము. ఆ టైంలో నువ్వు గూడా ఇలాగే చెప్పావు కదా! నువ్వు గూడా ఇదే సలహా ఇచ్చావు కదా! లేకపోతే ఇలా అన్నారు వాళ్ళు అందుకోసమే నేను ఇలా చేశాను. ఇలా ఏదో ఒకటి మనం సాకులు చెప్తూ ఉంటామనమాట. నిజం చెప్పాలంటే జీవితంలో నచ్చని విషయాలకు బయట వారిని బాధ్యతలను చేసి నిందించడం మన నిందించడం మనందరికీ పరిపాటి. మన పొరపాట్లను, తప్పులను ఒప్పుకోము. మనకు ఇష్టం లేదని లేదా అనుకూలంగా లేదని ఏది జరిగినా అందుకు మన తల్లిదండ్రులను, యజమానులను, మన స్నేహితులను, సహ ఉద్యోగులను, జీవిత భాగస్వామిని నిందిస్తూ ఉంటాము. మన ఆర్థిక కారణాలకు మన ఆర్థిక కారణాలను సాకుగా చూపిస్తూ ఉంటాము. ఏదైనా చేయాలంటే మన ఒక ఫ్రెండ్స్‌ని, అమ్మా, నాన్నని లేకపోతే మన మేనేజర్స్, ఆఫీస్‌లో కొలీగ్స్‌ని, లేబర్స్‌ని వాళ్ళని మనం లేకపోతే మన ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్‌ని ఇలా పిల్లల్ని ఎవరినో ఒకరిని ఇలా మనం అంటూ ఉంటామనమాట. నే కాకపోతే నిజమైన కారణం ఏంటి? ఏదో ఒక విధంగా మనము మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌కి కూడా వేరే వాళ్ళని ఏదో ఒక సాకులు చెప్తూ ఉంటాము అంటారు. జాతకం బాలేదంట, పెట్టి పుట్టలేదు అంటూ భగవంతుణ్ణి నిందిస్తాము. మనకు డబ్బు లేకపోవడానికి సాకుగా చెప్పి తప్పించుకుంటూ ఉంటాము. వాస్తవానికి ఇవేవి సరైన కారణాలు కావు. అన్నిటికీ మన విజయాలకు, అప అపజయాలకు, అనుకూల, ప్రతికూలతకు ప్రతికూ ఏది జరిగినా, జరగకున్నా అసలు కారణము అసలు సమస్య మనమే. కానీ అది మాత్రం ఒప్పుకోము. ఆ కోణంలో అస్సలు చూడడము.
దీంట్లో గూడా మనకు చెప్తారు చూడండి. ఎప్పుడు డబ్బు లేకపోయినా కానీ, జాతకం బాలేదనో, ఎవరో ఒకరి మీద మనం చేస్తూ ఉంటాం కదా! ఆ పరిస్థితుల్ని అలాంటివన్నీ కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకు తిరుగుతూ ఉంటాయన్నమాట. ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే, అరే! ఇది జరుగుతుందా? జరగదో? నేను ఈ పని చేయగలుగుతానా? నాకు వేరే వాళ్ళ హెల్ప్ కావాలి. లేకపోతే వేరే వాళ్ళు నాకు సహాయం చేయాలి. లేకపోతే నేను ఒక్కదాన్ని చేయలేను. ఎవరో ఒకరు పుష్ ఇవ్వాలనో, లేకపోతే ఈ పలానా పరిస్థితులు అని చెప్పేసి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆ లేజీనెస్ కానీ, లేపోతే ఏదో తెలియని మనకి కాంప్లెక్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ మనకి విజయానికి అడ్డుగా నిలుస్తాయన్నమాట. అవన్నీ మనము దాని గురించి ఆలోచించకుండా, మనం మన మన ఉన్నతి గురించి ఆలోచించకుండా, మన భావాలలో చేంజెస్ తీసుకురాకుండా ఎంతసేపు బయట ప్రపంచం వైపు చూస్తామనమాట. నీ వల్లనే జరిగింది, నీ వల్ల వేరే వాళ్ళ వల్ల జరిగింది, లేపోతే పరిస్థితులు, వాతావరణము ఇవన్నీ కూడా. సమస్య మనలో ఉంచుకొని సమాధానాలు బయటెక్కడో వెతికే ధోరణి వింతగా అనిపించినా మనం రోజువారు చేసేది ఇదే. ఇటువంటి వింత ప్రవర్తనలు తెలిపే కథ ఇది. ఇది ఈ టాపిక్ అనేది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనకొస్తుంది చూడండి. ఇన్నర్ చైల్డ్ అనేసి, సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఇదే అనమాట. మన ప్రవర్తనలు, మనం ఎప్పటినుంచో తీసుకొచ్చిన మన బిలీఫ్ సిస్టమ్ మనము చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి 7 ఏండ్లలో మన అమ్మ, నాన్న కానీ, మన ప్రపంచం కానీ, మనకి ఏది చెప్తారో అంతే దాన్నంతా మనం చిన్నగున్నప్పుడు ఒక స్పాంజ్ ఎలా అయితే వాటర్‌ని అబ్జర్వ్ చేసుకుంటుందో, అలా మనము మన సమాజం నుంచి, అమ్మ, నాన్న దగ్గర నుంచి అవన్నీ 7 ఏండ్ల లోపల మనం అబ్జర్వ్ చేసేసుకుంటామనమాట. అలాగే ఈ భయాలు, ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్, కాన్ఫిడెన్స్ ఇప్పుడు చూడండి ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు ఒకే విధంగా ఆలోచించడము, లేపోతే ఇంతే మా లైఫ్‌లో ఇది ఇలాగే జరగాలి. లేపోతే ఇంకొక విధంగా ఆలోచించలేరనమాట. ఇలా అంతా కూడా అవన్నీ మన జీవితాన్ని ఆ 1-7 ఇయర్స్ లోపల నేర్చుకున్నవే అంటే మనం మొత్తం లైఫ్‌లో మనం ముసలోళ్ళం అయ్యేంత వరకు అవే మనం రిపీటెడ్‌గా ప్యాటర్న్స్ ఉంటాయనమాట. ఏవైనా కానీ కాన్ఫిడెన్స్ అయినా కానీ, ఇప్పుడు కొంతమందికి వాళ్ళ హెరిడిటీ ప్రకారం మ్యూజిక్ కానీ, ఆర్ట్స్ ఇవన్నీ వచ్చేస్తాయనమాట. ఎందుకంటే వాళ్ళు చూస్తుంటారు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ, నాన్న ఎలా చేస్తుంటారు అవన్నీ అనమాట. కానీ కొంతమంది బయటకెళ్ళి గూడా నేర్చుకుంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న. ఎవ్రీథింగ్ అనేది మనం ఇన్నర్ చైల్డ్‌లో ఉన్న ఆ భయాలు, ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్ ఇన్నర్ చైల్డ్ అనేది దాన్ని లోయర్ సెల్ఫ్ అని గూడా అంటారనమాట. ఎలా అయితే మనం హయ్యర్ సెల్ఫ్ అని అంటామో, పూర్ణాత్మ అంటామో, మన లోయర్ సెల్ఫ్ అనేది ఇన్నర్ చైల్డ్ అంటారనమాట. దాంట్లో మన ఒక బిలీఫ్ సిస్టము, కోర్ బిలీఫ్ సిస్టమ్స్, మన వే ఆఫ్ థింకింగ్ ప్యాటర్ను అన్నీ ఉంటాయన్నమాట. సబ్‌కాన్షియస్ మైండ్ అది రికార్డ్ చేస్తూ ఉంటుందనమాట. దాంట్లో ఇప్పుడు మనకి లేజీనెస్ ఉందనుకోండి, నేను లేజీగా ఉంటే ప్రతిసారి లేజీగానే ఉంటాననమాట. ప్రతి విషయంలోనూ లేజీనెస్ చూపెడుతుంటాను. అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుందనమాట. సో, మన విజయానికి మన అపవిజయానికి కూడా అవి కారణమైతాయనమాట. అది మనలోనే ఉందనమాట. మనం అది గుర్తించట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తున్నారు. ఒకతను రాత్రిపూట ఇంటి నుండి బయటకు వచ్చి రోడ్డు మీద అలా నడుస్తూ వెళుతున్నాడు. కొంత దూరం వెళ్ళాక దారిలో ఒక వ్యక్తి మోకాళ్ళ మీద కూర్చొని వీధి దీపం కింద వెతుకుతూ ఉండడము చూశాడు. దా ఆహ్, ద దారిన పోయే వ్యక్తి వెతుకుతున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఏం వెతుకుతున్నావు అని అడిగాడు. పోగొట్టుకున్న తాళం చెవి వెతుకుతున్నాను అని అతను జవాబిచ్చాడు. ఇది విని దారిన పోయే వ్యక్తి కూడా సాయం చేస్తానని తను కూడా మోకాళ్ళపై కూర్చొని వెతకసాగాడు. ఒక గంట వెతికాడు కానీ తాళం చెవి దొరకలేదు. ఇప్పుడు మొదటి వ్యక్తి మనం అంతటా వెతికాము కనిపించలేదు. ఇది ఇక్కడే పోయిందని ఖచ్చితంగా తెలుసా అని అడిగాడు. అప్పుడు రెండో వ్యక్తి లేదు, అది మా ఇంట్లోనే పోయింది. కానీ ఇక్కడ వీధి దీపం కింద బాగా వెలుతురుందని వెతుకుతున్నాను అని అన్నాడంట. ఈ కథ మనకి ఒక జీవిత పాఠం చెబుతుంది. మనం ఉన్నతమైన కోరుకున్న జీవితాన్ని ఎందుకు రూపొందించలేకపోతున్నామో, ఎందుకు అన్ అనుకున్న ఫలితాలు రాలేదో అనే ప్రశ్నకు సమాధానం బయట ఎక్కడో లేదని, ఈ జీవితం ఆహ్, అనుభూ ఆహ్, అనుభూ అనుభవిస్తున్న ఫలితాలు కేవలం మనకు మనం సృష్టించుకున్నవే అని, మారాల్సింది మనమే అని చెప్పుతున్నాయి. చూడండి మాస్టర్స్ ఇక్కడ ఏ విధంగా అయితే ఒక వ్యక్తి
తను ఇంట్లో తాళం చెవి పోగొట్టుకొని వీధిలో అక్కడ వెలుతురుందని చెప్పేసి అక్కడ వెతుకుతున్నాడనమాట. లైట్ కింద వెతుకుతున్నాడనమాట. సో, ఇంకొక వ్యక్తి కూడా వెతికి, వెతికి అడిగాడనమాట. ఇక్కడ ఒక ఎంతకు వెతికా కానీ దొరకట్లేదు. అది అసలు ఎక్కడ పోగొట్టుకున్నావంటే, మా ఇంట్లో పోగొట్టుకున్నాను. కానీ ఇక్కడ వీధిలో ఒక లైట్ ఉందని ఇక్కడ వెతుకుతున్నాను అని చెప్తాడు. ఇదే విధంగా మన లోపల మనలో ఈ చేంజెస్ రాకుండా, మనలో ఏమేమున్నాయో అవన్నీ మనం క్లీన్ చేసుకోకుండా బయట వెతుకుతున్నాము అని అంటున్నారనమాట. ఆ ప్రశ్నలకు సమాధానాలు కానీ, ఇవన్నీ నా జీవితం ఎందుకు ఇలా ఉంది? వేరే వాళ్ళ మీద మనము ఇలా నిందలు వేయడము ఇవన్నీ కూడా అది బయట వెతుకుతున్నాము అని చెప్పి అంటున్నారు. నేడు మనం అనుభవిస్తున్న జీవితం నిన్నటి మన కర్మల ఫలితం. రేపటి మన భవిష్యత్తు జీవితం నేడు మనం చేస్తున్న కర్మ ఫలితమే. ఆల్రెడీ ఈరోజు మనం ఉన్నది కాస్త అది నిన్నటి యొక్క కర్మ ఫలితము. ఇప్పుడు రేపు బాగుండాలంటే ఈరోజు మనం చేస్తున్న కర్మ ఫలితమే అని చెప్తున్నారు. ఈరోజు మనం ఏం ఆలోచిస్తామో, ఏ కార్యాలు చేస్తామో అది మన ఫ్యూచర్ అవుతుంది అని చెప్పేసి. మరి నేటి కర్మలను ఎవరు నియంత్రిస్తారు? గతపు క గతపు తాళాలకు కర్మధోరణులా? లేక చైతన్యంతో మనం చేసే ప్రతిస్పందనలా? మరి ఇప్పుడు మన ఈ నేటిక అంటే ఈరోజు ఈ క్షణంలోనే ఉంది అని అంటున్నారు కదా! మన కర్మలన్నీ గూడా. ఇప్పుడు నీ ఫ్యూచర్ బావుండాలంటే ఈరోజు నువ్వు కరెక్ట్‌గా ఉండాలి అని అంటున్నారనమాట. మరి అది యం ఎవరు నియంత్రిస్తారు అని అడుగుతున్నారనమాట. ఎవరి కంట్రోల్‌లో ఉంటుంది? గతపు కర్మ ధోరణిలా అంటే మన పాస్ట్ ఎప్పుడు చూసినా మనము పాస్ట్‌లో ఉండి, పాస్ట్‌లో ఇలా జరిగాయి, అలా జరిగాయి అవి నిర్ణయిస్తాయా? లేక చైతన్యంతో మనము కాన్షియస్‌తో ఉండి మనం ఇప్పుడు ఈరోజు సృష్టించుకున్నదా అని అడుగుతున్నారనమాట. మనం అంగీకరించాల్సింది చేదు నిజమేమంటే జీవితంలో గొప్ప విజయాలు సాధించాలన్నా, విలువైనవి పొందాలన్నా మన జీవితం పట్ల మనం 100% బాధ్యత వహించాలి. చూడండి మనమే బాధ్యత వహించాలంట. మన జీవితం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా కానీ మీరే బాధ్యత వహించాలి అని చెప్తున్నారు. మన జీవితంలో విజయం సాధించాలనుకుంటే వేరే వాళ్ళను నిందించడం, ఫిర్యాదులు చేయడం, సాకులు చెప్పడం అనే 3 కర్మధోరణులకు దూరమవ్వాలి. మన జీవితం పట్ల పూర్తి బాధ్యత తీసుకోవాలి. విజయాలన్నీ వైఫల్యాలని 2 స్వయం సృష్టించుకున్న స్వీకరించాలి. విజయవంతమైన జీవితానికి ఈ సంసిద్ధత ముందస్తు అవసరము. ఏదైనా మన ఒక సక్సెస్‌కైనా, ఫెయిల్యూర్‌కైనా మనమే కారణము అని చెప్పేసేసి మనం అనుకోవాలనమాట. మనం సక్సెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అననంటే ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అని అంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతిదీ మన అంతటా మనం సృష్టించుకున్నదే అని అంగీకరించగలిగిన నాడే భవిష్యత్తులో మనం కోరిన జీవితాన్ని సృష్టించుకోగలము. ప్రస్తుత పరిస్థితులకు మనమే కారకులమని, సృష్టికర్తలమని గ్రహించాలి. ఇప్పుడు ఏదైతే ఉందో మన పరిస్థితులు అవన్నీ మనం సృష్టించుకున్నదే. కానీ అందుకోసమే మన ప్రస్తుత కారణము కానీ మనమే సృష్టికర్తలము అనేసి గ్రహించాలి. నచ్చిన నచ్చిన వాటిని తొలగించి మనకు నచ్చని మనకు నచ్చినట్లు మన జీవితాన్ని మనం సృష్టించుకోవాలి. ఏ విధంగా మనము నచ్చనివన్నీ తొలగించుకొని మనకి ఏవైతే నచ్చుతాయో అవి అలాంటి జీవితాన్ని మనమే సృష్టించుకోగలుగుతాము అని అంటున్నారు. మనం సృష్టిలో ఒక భాగంగా కాకుండా సృష్టికర్తగా మారడం ద్వారానే మన కర్మల ధోరణులకు సంకెళ్ళు నుండి సంపూర్ణంగా విముక్తి కలుగుతుంది. ఎలా అయితే మనము సృష్టిలో ఒక భాగంగా అని అనుకుంటే అంటే ప్రకృతి మీదనో వాళ్ళ వల్లనో వీళ్ళ వీళ్ళ మీదనో మనం నిందలేస్తూ ఆ, వా- దా దానివల్లే నేను చెయ్యలేకపోయానో పలానావి ఇలా జరిగాయనో ఎప్పుడైతే మనం అలా అనుకుంటూ ఉంటామో అప్పుడు మనము సృష్టిలో ఒక భాగంగానే అనుకుంటాము. ఎప్పుడైతే నా జీవితం నా చేతుల్లోనే ఉంది, నేను మార్చుకోగలుగుతాను, నేను అనుకున్నట్లే జరుగుతుంది, మంచిగా ఉంటాను అని చెప్పేసి అప్పుడు అనుకుంటామో, అప్పుడు మనము సృష్టికర్తలము అవుతాము అంటున్నారు. మాస్టర్స్ ఒక్క స్క్రీన్ షాట్ అది మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. ఈ బుక్‌లో
ఉన్నింది ఈ టాపిక్ రిలేటెడ్. కనిపిస్తుందా మాస్టర్స్ మీకు స్క్రీన్? కనిపిస్తుందండి. యాహ్! ఇక్కడ చెప్తున్నారు కదండీ! మన ముందున్న జీవితానికి 2 మార్గాలు. ఒకటేమో గత కర్మల ధోరణిల బందీగా ఉండే జీవితము. ఇక్కడేమో చైతన్యంతో నిండిన స్వేచ్ఛా జీవితం అన్నమాట. మనం కాన్షియస్‌తో మనం ఒక ఫ్రీ లైఫ్ అని చెప్పేసి. ఇది మనస్సుతో మన గత జన్మకు ధోరణులదంతా మనస్సుతో జీవితం అన్నమాట ఇదంతా. గత కర్మ ధోరణులు అంటే మన పాస్ట్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్స్ అవన్నీ అన్నమాట. ఘనాత్మికంగా ఉండడము, దేవుడిపై భయము, విషయం నుండి విషం నిండిన మనసు మనలో ఎప్పుడైతే అరిషడ్ వర్గాలు ఇవన్నీ మనల్ని ఆవ మన మీద కంట్రోల్ చేస్తాయో అప్పుడు మన మనసు కూడా విషపూరితం అయిపోతుందన్నమాట. నాకేంటి ఎప్పుడు నాకేంటి అని నాకేంటి అని చెప్పేసి ఆలోచిస్తాము. అహం యుగో మీద మనం ఉంటాము. జీతం కోసం జీవించడం అనమాట. అంటే శాలరీ కోసమే ఇంతే నా జీవితము అని చెప్పేసి అంటే మన ఎప్పుడైతే మన బేసిక్ నీడ్స్ తిండి బట్టలు ఇలాంటి బేసిక్ నీడ్స్ కోసమే అంతే నా జీవితం అని అనుకుంటూ ఉంటాము. జీతం కోసము జీవితము అని అనుకుంటాము. నా పరుగులు నా నా పరుగుల విజయం వైపు అని ఎప్పుడైతే నా విక్టరీ అనేది ఎప్పుడు చూసినా మనము దాని వెంటనే మనం పరిగెత్తూ ఉంటామో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇలాంటిది ఒక లైఫ్ అన్నమాట. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, స్వయం నిర్లక్ష్యం, వాయిదా వేయడము, ఆత్మానున్యత భావము, అసహనము, ప్రయోజ ప్రయోజనకరహితము, స్తబ్దత, నిర్లిప్తత, విషాదం, ద్వేషం, కోపం వీటి వల్ల ఇవన్నీ వస్తాయన్నమాట మనకి. అదే రెండోడేమో కాన్షియస్నెస్తో మన జీవితాన్ని మనం సృష్టించుకోవడం అనమాట. ఇదేమో చూడండి ఇలా హార్ట్తో లైక్ హృదయంతో జీవించడం అన్నమాట. రేపటి సంకల్పాలు, గుణాత్మకము, దైవంతో శక్తి. దైవం అంటే భయపడకూడదు, దైవమే శక్తిగా మారుతుందన్నమాట. అమృతము నిండిన హృదయము. మన హృదయము అమృతమయం అయినప్పుడు నే నేనే విధంగా ఉపయోగపడగలను అని చెప్పేసి ఎప్పుడు చూసినా నాకేంటి అని అనుకోవడం కన్నా నేను వేరే వాళ్ళకి కానీ ఏ విధంగా నేను పడగలను అని ఎప్పుడైతే మనం ఆ థింకింగ్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడండి కాన్షియస్నెస్ చైతన్యంతో నిండినప్పుడు మనము మరి జీవితం కోసం జీతము మన లైఫ్ కోసము జీతం సంపాదిస్తున్నాం అంతే తప్ప జీతం కోసం జీవితం కాదు అని చెప్పేసేసి ఎప్పుడైతే అనుకుంటామో విజయము విజయం పరుగులు నా వైపే. నేను ఎక్కడుంటే అక్కడ నాకు సక్సెస్, విక్టరీ అన్నీ దొరుకుతుంది అని చెప్పేసి ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు ఇలాంటి లైఫ్ మనం సృష్టించుకోగలుగుతాము అంటున్నారు. ఇక్కడ ఆత్మవిశ్వాసము, ఆశ, కృతజ్ఞత, స్వీయ సంరక్షణ, చర్య లేక పని, శాంతి, ఉద్దేశపూర్వకము, నమ్మకము, ఉత్తేజము, ప్రేమ, సెల్ఫ్ లవ్ అన్నమాట. కరుణ ఇవన్నీ కలిగి ఉంటాయన్నమాట. మీరు డిసైడ్ చేసుకోండి. మీ ముందు 2 రకాల జీవితం ఉంది. ఒకటేమో పాస్ట్‌లో అంటే పాస్ట్‌లో ఎప్పుడు ఇలా జరిగింది. ఇంక ఇంతేనా లైఫు అని చెప్పేసి బాధపడుతూ ఇలా ఉన్నారంటే మీ లైఫ్‌లో ఇలాగే ఉంటుందన్నమాట. ఎప్పుడు ఒత్తిడి, ఆందోళన, నిరాశ, నిస్పృహ ఇలా ఇవి ద్వేషము, కోపంతో నిండుకొని ఉంటాయి. అదే ఎప్పుడైతే మీరు కాన్షియస్‌గా ఈ క్షణంలో నేను ఇవన్నీ ఇప్పుడు ఈరోజు మీరు చేంజ్ అవుతారో అప్పుడు మీ భవిష్యత్తు కూడా ఇలా ఉంటుందన్నమాట. హృదయంతో జీవించడము, దైవం అనేది ఒక శక్తి, ఆ శక్తి నాలోనే ఉందనుకొని అనుకున్నప్పుడు చైతన్యవంతమైన ఆలోచనలు మనము ఎప్పుడైతే ఉంటామో మనము ఆత్మవిశ్వాసము, కృతజ్ఞతాభావము, నమ్మకము, కరుణ, ప్రేమ, సెల్ఫ్ లవ్ ఇవన్నీ మనలో వస్తాయన్నమాట. యాహ్!
ఇంకొకటి కూడా చెప్తున్నారు మాస్టర్స్. హ్మ్. పరిస్థితులు అనుకూలంగా లేదని నిందించవద్దు. ఎందుకంటే ఆ పరిస్థితులు మన ఆధీనంలో ఎప్పుడూ ఉండవు. మన ఆధీనంలో ఉన్నది కేవలం ఆ పరిస్థితులకు మనం ఎలా స్పందించాలో అంటే రెస్పాన్స్ ఇవ్వడం మాత్రమే అని చెప్తున్నారనమాట. ఏవైనా ఈవెంట్స్ కానీ అవన్నీ పరిస్థితులను ఎప్పుడు నిందించకండి. అవి ఎప్పుడు మన ఆధీనంలో ఉండవు. ఎలా అయినా రావచ్చు ఆ పరిస్థితులు. ఏ విధంగా అయినా కానీ ఎక్కడైనా రావచ్చు. కానీ మనం ఏం చేయగలుగుతాము దానికి కేవలము స్పందించడమే అనమాట మనం చేయగలిగింది. అంటే రెస్పాన్స్ అనమాట. వ కష్టకాలం వచ్చాయని చెప్పేసేసి మనం కృంగిపోవడము, అలా చేయకుండా మనం దాంట్లోండి ఏం నేర్చుకోవాలి? లేకపోతే దాన్ని ఎలా అధిగమించాలి? అనేది ఎప్పుడైతే మనము అలా ఆలోచిస్తామో, అప్పుడు మనము మన జీవితాన్ని మన చేతుల్లో ఉంటుంది అంటున్నారనమాట. అలాగే మనకు ఓన్లీ ఇవి పరిస్థితులనేవి మనకు కాదు. మనం ఎలా ప్రతిస్పందిస్తాము. ఇప్పుడు వేరే వాళ్ళు మనల్ని ఒక మాట అన్నారు. దాన్ని లైట్‌గా తీసేసుకొని వీళ్ళింతే, వీళ్ళ స్థాయి ఇంతే, వీళ్ళు ఇంతనే ఆలోచించగలుగుతారు. అందుకోసం ఒక చిన్న పిల్లాడు ఉన్నాడనుకోండి, మిమ్మల్ని ఒక మాట అన్నారు. అరే! ఆ చిన్న పిల్లోడికి ఏం తెలుసు? వారికి ఏం జ్ఞానం ఉంది? వాడికి అంత అంత అర్థం చేసుకునే గుణం లేదు కదా! అని మనం వదిలేస్తాం కదా! అలాగే పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనల్ని కావాలని అవమానించాలనో, బాధ పెట్టాలనో, సమ్‌టైమ్స్ ఏదో అనుకోకుండా కూడా వాళ్ళొక మాట అన్నప్పుడు, మనము అలా అలా మనం తీసుకోవాలనమాట. ఆ రెస్పాన్స్ అనేది మన చేతిలో ఉంది అని అనుకుంటారు. అరే! వీళ్ళు ఇంత అన్నారు కదా! అని చెప్పేసి మనం బాధపడుతూ, ఏడుస్తూ మనల్ని అలా చూసుకుంటూ అలా అలా నువ్వు బాధపడుతూ నీ పాస్ట్‌లో పాస్ట్ లైఫ్‌తో, పాస్ట్ ఇన్సిడెంట్స్‌తో అలాగే ఉండిపోతావా? నువ్వు ప్రెజెంట్ లైఫ్‌ని నేను హ్యాపీగా ఉండాలి. నా జీవితం నా చేతుల్లో నుండి నేను వేరే వాళ్ళకి ఏ విధంగా సేవ చేయగలుగుతాను, ఏ విధంగా నన్ను నేను ఉన్నతీకరించుకుంటాను అని చెప్పేసి ఆ రెస్పాన్స్ అనేది ఎప్పుడూ నీ చేతుల్లోనే ఉంటుంది అని అంటారు. ఎలాంటి వ్యక్తులైనా కానీ, ఎలాంటి సిట్యుయేషన్ అయినా కానీ, ఏవైనా కానీ నువ్వు దానికి ఎలా స్పందిస్తున్నావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఆశించిన ఫలితాలు పొందేందుకు అవసరమైన మార్గాన్ని ఎంచుకునే సామర్థ్యం, అమలు చేసే శక్తియుక్తులు సాధించి, తద్వారా ఆశించిన ఫలితాలు పొందేలా మనల్ని మనం మలుచుకోవాలి. కావలసిన విధంగా రూపొందించుకోవాలి. కారణం ఏదైనా కావచ్చు. అజ్ఞానం, అవగాహన లోపం, భయం, ఇన్‌సెక్యూరిటీస్ ఇలా ఏ కారణం వల్లైనా మనలోని అంతర్గత శక్తులను ఇప్పటి వరకు ఉపయోగించలేకపోతున్నాము. నిజానికి మనం బాధ్యత తీసుకోవడం మొదలైన క్షణం నుండే మన అంతర్గత శక్తులు మనకు దోహదపడుతాయి. ఎవరైతే ఎక్కువ బాధ్యతలను ఆనందంగా తీసుకుంటారో వారు ఎంత ఎక్కువ అంతర్గత శక్తులను ఉపయోగించగలుగుతున్నారో అనేది శాస్త్రీయంగా నిరూపించబడినది. ఎప్పుడైతే చూడండి మనము మన ఈ భయాలు ఇవన్నీ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్ ఇవన్నీ అధిరోహించాలి అని అంటున్నారనమాట. ఎప్పుడైతే మనం బాధ్యత తీసుకుంటామో మన లైఫ్ మీద కానీ, పరిస్థితుల మీద కానీ, అప్పుడు మనలోని అంతర్గత శక్తులన్నీ కూడా మనకి దోహదపడుతాయి అని అంటున్నారనమాట. అన్నీ కూడా మన కోసం వర్క్ చేస్తాయి. చూడండి మనం ఏ పని చేయకుండా ఉండడానికన్నా కానీ, ఎప్పుడైతే మనము ఏదైనా సృజనాత్మకంగా ఏదైనా కొత్తగా చేయాలి, లేకపోతే ఇది ఇంకా బెటర్‌గా చేయాలి, దీంట్లో నుండి మనం బయటపడాలి అని అనుకుంటామో, అప్పుడు మీకు లోపల నుంచి మీకే ఇంట్యూషన్ లాగా, లేకపోతే ఎవరో ఒకరు మీకు ఆ సహాయం చేయడమో, లేకపోతే ఎక్కడో ఒకడి నుంచి మెసేజ్ రావడమో, ఏదో ఒక విధంగా మనలోనే కొన్ని అంతర్గత శక్తులన్నీ వచ్చేస్తాయన్నమాట. అంతవరకు నీరసంగా, నిస్పృహగా నేనేం చేస్తాలే అని అనుకుంటాం. ఒక్కసారి నేను చెయ్యగలను అని ఆ పట్టుదల వచ్చేసిందనుకో, మనలోనే తెలియని ఆత్మవిశ్వాసము అంతవరకు ఉన్న లేజినెస్ కానీ, నిరాశ, నిస్పృహ అంతా వెళ్ళిపోయి, మనకి మోటివేషన్ వచ్చి మన 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 అన్నీ కూడా మనలోని అంతర్గత శక్తులనేది బాగా బ్రైట్ అయిపోయి మనకు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. వారు ఎంత ఎక్కువగా అంతర్గత శక్తులు ఉపయోగించగలుగుతున్నారు అనేది శాస్త్రీయంగా ఈవెన్ సైంటిఫిక్‌గా కూడా ప్రూవ్ అయిందంట. జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న ఏ ప్రముఖుడి జీవిత చరిత్ర చూసినా మనకు దోహబడేది అత్యంత కీలకమైన అంశం వారు 100% బాధ్యత తీసుకోవడమే. యాహ్! చాలామంది
చాలామందున్నారండి. ఇప్పుడు మనం చెప్తాం గదా! లూయిస్ హే ఇలాంటి వాళ్ళందరూ ఎలా అండి వాళ్ళు క్యాన్సర్ ఆమెకి క్యాన్సర్ ఉంది అని చెప్పేసని అంటారనమాట. అరే! ఈ క్యాన్సర్ నాకులో ఆమె ఎంతో సోషల్ సర్వీసు ఇవన్నీ చేస్తూ ఉన్నిందంట. అయినా కానీ నేను ఇంత అన్ని చేస్తున్నా నాకెందుకు ఈ క్యాన్సర్ వచ్చింది అని చెప్పేసేసి ఆమె ఎప్పుడైతే ఆలోచించిందో, ఓకే తనకి సెల్ఫ్ లవ్వు తనకి ఇప్పుడు మనమందరం చెప్తున్నాం కదా! మీరు చదువుతున్నారు కదా! మీ జీవితం మీ చేతుల్లోనే అని చెప్పేసి. అలాంటి బుక్కు రాయగలిగింది ఆమె. తనను హీల్ చేసుకోవడమే కాకుండా, ఎంతో వేల కోట్ల మందికి తను ఇలా సెమినార్స్ కండక్ట్ చేసి, వర్క్‌షాప్స్ కండక్ట్ చేసి, అందరూ హీల్ అయ్యేలాగా చేయగలిగిందనమాట. మళ్ళీ ఇన్ని బుక్స్ రాసి ఎంతో మందికి ఉపయోగపడుతుందనమాట. ఇలా ఎప్పుడైతే మన జీవితానికి సంపూర్ణమైన బాధ్యత తీసుకొని, మన జీవితము మనకి ఎప్పుడైతే మనలో ఉన్న ఆ ఒక చైతన్యాన్ని మన జీవశక్తుల్ని అన్నిటిని మనమైతే ఎప్పుడైతే ఫోకస్ చేసి మనం చేసుకుంటామో, అప్పుడు మనము 100% ఏదైనా మనం సాధించగలుగుతాము. మనం బాధ్యత తీసుకున్నప్పుడు అని చెప్తున్నారు. మన సక్సెస్ ప్రిన్సిపల్ ఒక దీన్ని ఒక ఫార్ములా లాగా ఏదో చెప్తున్నారండి ఇక్కడ. విజయవంతమైన జీవితానికి విలువైన మూల సూత్రము. ఈ అంటే ఈవెంట్స్, ఈ ప్లస్ ఆర్, ఆర్ అంటే రెస్పాన్స్. ఈవెంట్స్ ప్లస్ ఆర్ రెస్పాన్స్ ఈక్వల్ టు ఔట్‌కమ్. మనము ఒక సంఘటన, పరిస్థితి లేక ఒక సమస్య ప్లస్ స్పందన. ఒక సమస్య వచ్చిందనుకోండి. దానికి మనం ఒక స్పందన ఎలా ఉంది అదే ఒక ఫలితము. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏమనంటే ఏదైనా ఒకటి సపోజ్ ఎవరైనా నా దగ్గరకొచ్చేసి కోపంగా ఏంటి అసలు నువ్వు అసలు ఇదేం బాగలేదు అసలు నువ్వు చేసింది అని చెప్పేసనన్నారు. అదే వాళ్ళ యొక్క పరిస్థితి వాళ్ళున్న పరిస్థితుల్లోనో, లేకపోతే వాళ్ళ యొక్క ఎమోషన్సు వాళ్ళ యొక్క గుణాలు బట్టో వేరే వాళ్ళతో గట్టిగా కోపంగా ఇట్లా అన్నారనుకోండి. అప్పుడు ఏముంది? దానికి ఇవ్వాల్సిన రెస్పాన్స్ అనేది నా చేతుల్లో ఉంది. నేను ఎలా చెప్తాను ఆన్సరు? నేను ఏంటి ఇప్పుడు సపోజ్ మా హస్బెండే అన్నాడు. "ఏంటి అసలు వంట అస్సలు ఏం బాలేదు" అని జెప్పేసి అన్నారనుకోండి. నేను వెంటనే ఏంటి నువ్వు వచ్చి ఇక్కడొచ్చి చేస్తే నీకు తెలుస్తుంది. పిల్లల్ని అందరిని చూసుకొని, ఇంట్లో ఫ్యామిలీ అన్నీ చూసుకొని నేను చేస్తే నీకు తెలుస్తుంది అని జెప్పేసి నేను ఆయనకి ఈక్వల్‌గా సమాధానం ఇచ్చాననుకోండి. అప్పుడు ఔట్‌కమ్ ఏమైతుంది? ఫలితం అనేది ఇద్దరం ఒకరినొకరు నువ్వంటే నువ్వు గొప్ప, నువ్వంటే నువ్వు గొప్ప అని జెప్పేసి కీచులాడుకొని ఇంకా పెద్ద గొడవ అనేది ఇంకా పెద్దగా అయితుందనమాట. దట్ ఈస్ ద రిజల్ట్ అనమాట. అదే మా హస్బెండ్ నన్ను ఒక మాట అన్నా కానీ, లేదండి పొరపాటయిపోయిందనో, ఓహ్! అవునా! నెక్స్ట్ టైమ్ బాగా చేస్తాలేండి, సరిగ్గా చూసుకోలేదు అని చెప్పేసి నేను వినయంగా ఎప్పుడైతే బాగలేదా? సరే అయితే నేను వేరేది చేసి ఇవ్వనా? అని చెప్పేసి ఎప్పుడైతే ఆయనకి అలా చెప్పాననుకోండి, అప్పుడు వెంటనే ఆయన కోపం అనేది శాంతించేసేసి, వెంటనే ఒక 5 నిమిషాల్లో ఇద్దరం మళ్ళీ చక్కగా హ్యాపీగా స్పెండ్ చేసుకోవచ్చు. అదే ఎప్పుడైతే నేను ఆ విషయానికి కోపంగా నేను గూడా రివర్స్ మాట్లాడి, మళ్ళీ మాటకి మాట బదులిచ్చేసి చేసినుంటే అది వెంటనే పెద్ద గొడవయిపోయి, ఇంకా 2, 3 రోజులు హస్బెండ్ అండ్ వైఫ్‌లో గొడవలు, మాటలు లేకపోవడము, ఏడుపులు, పెడాకులు ఇవన్నీ ఉంటాయనమాట. అదే చూడండి మనం ఎలా రెస్పాండ్ అవుతాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఈవెంట్స్ అంటే పరిస్థితులు. అవి సంఘటనలు, పరిస్థితులు, సమస్య. అది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా రావచ్చు మనకి. మన చేతుల్లో ఉండేదేంటి? రెస్పాన్స్ అనమాట. మనం ఎలా రెస్పాండ్ అయితున్నాము? దాన్ని తీసుకుంటున్నామా? ఎలా తీసుకుంటున్నాం? దాన్ని పాజిటివ్ వేలో తీసుకుంటున్నామా? నెగెటివ్ వేలో తీసుకుంటున్నామా? అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టే ఫలితం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే మన జీవితంలో గూడా ఇదే అండి జరిగేది. యాహ్! టైము ఒక్క నిమిషం ఆగండి. టైం 12 అయిపోయింది.